Next important theorem, state and prove P series test or auxiliary series test. So statement, the series sigma 1 by n power p is equals to 1 by 1 power p plus 1 by 2 power p plus 1 plus 1 by n power p. This is a series where p belongs to R. First condition converges. ఇది ఎప్పుడు కన్వర్జ్ అవుతుందంటే ఈ గ్రేటర్ దెన్ 1 ఇఫ్ ఈ గ్రేటర్ దెన్ 1. రెండో కండిషన్ డైవర్జెస్ ఎప్పుడు డైవర్జెస్ అవుతుందంటే ఇఫ్ 0 లెస్ దెన్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. థర్డ్ కండిషన్ కూడా డైవర్జెస్ ఎప్పుడు డైవర్జెస్ అవుతుందంటే ఈ గ్రేటర్ దెన్ ఈ లెస్ దెన్ 1. ఇది కండిషన్. సో మూడు కండిషన్లు కన్వర్జెస్. ఈ గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెస్, ఈ వాల్యూ 0కి 1కి మధ్యన ఈ వాల్యూ 1 కూడా అయితే డైవర్జెస్, ఈ లెస్ దెన్ 1 కూడా అయితే డైవర్జెస్. మూడు కండిషన్లో ప్రూవ్ చేయాలి. సో ఎలా ప్రూవ్ చేస్తుంది చూడండి. ప్రూఫ్ ఫస్ట్ ఇచ్చిన సిరీస్ తీసుకుందాం. గివెన్ సిరీస్ ఇచ్చిన సిరీస్ ఏమి ఇచ్చారు? సిగ్మా 1 by n power p is equals to 1 by 1 power p plus 1 by 2 power p plus 1 plus 1 by n power p. దీని సీక్వెన్స్ Sn అనుకోండి. లెట్ Sn is equals to 1 by 1 power p plus 1 by 2 power p plus 1 plus 1 by n power p. అర్థమైందా? సో Sn is equals to 1 by 1 power p plus 1 by 2 power p అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ కేసు ఏంటి? పీ గ్రేటర్ దెన్ 1 తీసుకున్నాం. కేస్ 1 సపోజ్ పీ గ్రేటర్ దెన్ 1. ఓకే, ఫస్ట్ 1 by 1 పవర్ పీ ఎంత అవుతుంది? పీ గ్రేటర్ దెన్ 1 కాబట్టి 1 పవర్ ఎనీథింగ్ 1 కదా. సో 1 by 1 1. సో ఇది ఫస్ట్ సిరీస్, ఫస్ట్ టర్మ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టర్మ్ ఒకటి తీసుకున్నాం. ఈసారి రెండు టర్మ్ కలిపి తీసుకున్నాం. 1 by 2 పవర్ పీ 1 by 2 power p plus 1 by 3 power p రెండు టర్మ్స్ తీసుకున్నాం. తర్వాత 2 power p 3 power p కదా, ఈక్వల్. ఈ వాల్యూ దేనికంటే తక్కువ ఉంటుందంటే 1 by 2 power p plus 1 by 2 power p కంటే తక్కువ ఉంటుంది. మీరు కాస్త గమనించవచ్చు. p బదులు మీకు వచ్చిన వాల్యూ అయింది 2 రాద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 1 by 4 plus 1 by 3 square 9. 1 by 2 square అంటే 1 by 4 plus 1 by 3 square 9. ఇప్పుడు 1 by 4 plus 1 by ఎంత? 9 plus 4 by 36 అంటే ఎంత? 13 by 36. 13 by 36 అంటే ఎంత వస్తుంది? 36 13 0.04 0.3 వస్తుంది. ఇదంతా 1 by 2 power p plus 1 by 2 power p 1 by 2 square plus 1 by 2 square 1 by 4 plus 1 by 4 ఎంత వచ్చింది? 4 LCM 2 1 by 2 1 by 2 అంటే ఎంత? 0.5. సో 0.5 పెద్ద 0.3 పెద్ద. సో 0.5 పెద్ద అంటే 1 by 2 power p plus 1 by 3 power p less than 1 by 2 power p plus 1 by 2 power p అని రాయొచ్చు. 1 by 2 power p plus 1 by 2 power p అంటే అర్థం ఏంటి? 2 by 2 power p అంటే దీన్ని మళ్ళీ ఏం రాయొచ్చు? 1 by 2 power p minus 1. ఇది ఎన్నో టర్మ్? 2 రెండుగా ఉన్నాయి. 2 power 1 టర్మ్, 2 టర్మ్స్. అర్థమైందా? ఇది 2 power 0 టర్మ్. 2 power 0 అంటే 1 కదా. 2 power 0 2 power 1 సార్ 2 స్క్వేర్ 4 టర్మ్స్ తీసుకుందాం. 1 by 2 power p అయిపోయింది, 1 by 3 power p అయిపోయింది. తర్వాత 4 టర్మ్స్ 1 by 4 power p plus 1 by 5 power p plus 1 by 6 power p plus 1 by 7 power p. దీని వాల్యూ దేనికంటే తక్కువ ఉంటుందంటే 1 by 4 power p plus 1 by 4 power p plus 1 by 4 power p plus 1 by 4 power p కంటే తక్కువ ఉంటుంది ఆ వాల్యూ. ఎందుకంటే ఇప్పుడు చెక్ చేసాం కదా, అలా కూడా చెక్ చేసుకోవచ్చు. సో లెస్ దెన్ 1 by 4 power p ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 by 4 power p అది నేను ఏమన్నా రాయించాను? 1 by ఈక్వల్ టు రాసుకోండి. ఈక్వల్ టు 1 by 4 power p minus 1 అంటే ఏమైనా ఇచ్చింది 1 by 4 2 square అండి 2 into 2 power
2 power 2 into p minus 1 ఇది 2 స్క్వేర్ టర్మ్స్. చూడండి 2 power 1 టర్మ్కి 2 power 1 into p minus 1, 2 power 2 టర్మ్స్కి 2 power 2 into p minus 1. చూడండి ఇక్కడ 1 into p minus 1, 2 into p minus 1 అలా సో ఆన్ మనకి రెండు తీసుకోవాలంటే 2 power n టర్మ్స్ తీసుకోవాలి. 2 power n టర్మ్స్ అంటే ఎలా తీసుకోవాలి? సో ఇవ్వగా ఏమొస్తుంది? అన్నీ వస్తాయి. ఇక్కడ వరకు 2 power p టర్మ్స్ తీసుకోవాలి. సో 2 power n టర్మ్స్ తీసుకోవాలి. 2 power 0 టర్మ్, 2 power 1, 2 స్క్వేర్, 2 క్యూబ్ అలా 2 power n టర్మ్స్ తీసుకున్నాను. 2 power n టర్మ్స్ అంటే చూడండి ఇక్కడ 2 స్క్వేర్ టర్మ్స్ అంటే దేంతో స్టార్ట్ అయింది? 2 స్క్వేర్ హోల్ పవర్ p. ఇక్కడ 2 power 1 అంటే 2 power 1 హోల్ పవర్ p, 2 స్క్వేర్ హోల్ పవర్ p. అలా ఇక్కడ 1/2 power n హోల్ పవర్ p ప్లస్ రెండు టర్మ్ 1/2 స్క్వేర్ ప్లస్ 1 ఇది 1/2 power n ప్లస్ 1 హోల్ పవర్ p టు సో లాస్ట్ టర్మ్ ఏమవుతుందంటే 1/2 power n ప్లస్ 1 మైనస్ 1 హోల్ పవర్ p. దీని వాల్యూ దేనికంటే తక్కువ ఉంటుంది? ఇక్కడ 2 స్క్వేర్ కాబట్టి 2 power 2 ఇంటూ కాబట్టి 1/2 power n ఇంటూ p మైనస్ 1 ఇది 2 power n టర్మ్. ఇక్కడ అర్థమైందా మనం ఏం చేసాము? సో ఇది p సిరీస్ టెస్ట్. సిగ్మా 1/n పవర్ p కన్వర్ట్ చేసి ఎప్పుడు అవుతుందంటే p గ్రేటర్ 1 అయినప్పుడు, డైవర్ట్ చేసి ఎప్పుడు అవుతుందంటే 0 లెస్ దెన్ p లెస్ దెన్ ఈక్వల్ టు 1 అయినప్పుడు, మళ్ళీ డైవర్ట్ చేసి p లెస్ దెన్ 1 అయినప్పుడు. దీనికోసం సీక్వెన్స్ తీసుకున్నాం. p గ్రేటర్ 1 ఫస్ట్ కేసు తీసుకున్నాం, ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం. సెకండ్ టర్మ్ 2 స్క్వేర్ టర్మ్స్ 2 power n టర్మ్ తీసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ ఇన్ఈక్వాలిటీలు వచ్చాయి. ఈ ఇన్ఈక్వాలిటీలన్నీ యాడ్ చేద్దాం. Sum of the adding all inequalities by adding all inequalities ఇక్కడ చూడండి LHS 1/1 power p ప్లస్ 1/2 power p ప్లస్ 1/3 power p ఇవన్నీ యాడ్ చేయాలి కదా. ఇక్కడ దాకా యాడ్ చేయాలి 2 power n టర్మ్స్ అంటే ఇవే యాడ్ చేసి సరిపోతుంది. అంటే 1 ప్లస్ 2 power 0 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 power 1 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 power n. దీని ఫార్ములా ఏంటి? బైనామియల్ థియరంలో వస్తుంది. x power n ప్లస్ 1 మైనస్ 1 బై x మైనస్ 1 అంటే 2 power n ప్లస్ 1 మైనస్ 1 బై 2 మైనస్ 1 అంటే ఏమవుతుంది? 2 power n ప్లస్ 1 మైనస్ 1 అంటే ఇదంతా సీక్వెన్స్ కదా. సో LHSలో దీన్ని ఏమైనా రాస్తాం అంటే s2 power n ప్లస్ 1 మైనస్ 1 అని రాయాలి. ఇవన్నీ కలిపి సీక్వెన్స్ కాబట్టి 2 power n దగ్గర రాసుకోవాలి. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏంటి? 2 power n ప్లస్ 1 మైనస్ 1 అంతవరకు రాసుకోవాలి. ఎస్ అంటే సీక్వెన్స్ మొత్తం యాడ్ చేసినామని అర్థం. ఎస్ 2 power n ప్లస్ 1 మైనస్ 1 అవతల ఇన్ఈక్వాలిటీ ఏముంది? లెస్ దాన్. చూడండి ఫస్ట్ టర్మ్ ఏంటి? 1 ప్లస్ 1/2 power p మైనస్ 1 ప్లస్ 1/2 స్క్వేర్ ఇంటూ p మైనస్ 1 ప్లస్ లాస్ట్ టర్మ్ ఏంటి? 1/2 power n ఇంటూ p మైనస్ 1 అలాగా యాడ్ చేసుకోవాలి. LHSలు అన్నీ యాడ్ చేస్తే ఈ LHSలు 1/1 power p ప్లస్ 1/2 power p ప్లస్ 1/3 power p ప్లస్ ఆ సుమారు ఎంతవరకు యాడ్ చేసాం? 2 power n ప్లస్ 1 మైనస్ 1 హోల్ పవర్ p వరకు యాడ్ చేసాం. దీని మొత్తం రాయకుండా సింపుల్గా దీన్ని ఏమని రాస్తాం అంటే ఎస్ 2 power n ప్లస్ 1 మైనస్ 1 లెస్ దాన్. ఇక్కడ RHSలు యాడ్ చేయాలి. 1 ప్లస్ 1/2 power p మైనస్ 1 ప్లస్ 1/2 power 2 ఇంటూ p మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1/2 power n ఇంటూ p మైనస్ 1 అలాగా RHSలు అన్నీ యాడ్ చేస్తాం. అర్థమైంది ఇలాగా. నెక్స్ట్ కేసులో ఎస్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ 1 లెస్ ఇది గుణశ్రేణి. ఎందుకు గుణశ్రేణి? ఇక్కడ చూడండి దిస్ ఈజ్ జీపీ, RHS ఈజ్ జీపీ. ఇది ఎందుకు గుణశ్రేణి? ఇక్కడ ఏ వాల్యూ 1, ఆర్ వాల్యూ t2/t1 1/2 power p మైనస్ 1/1 అంటే 1/2 power p మైనస్ 1. సో t2/t1 ఈక్వల్ t3/t2 కాబట్టి ఇది గుణశ్రేణి. సో గుణశ్రేణిలో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ జీపీ ఆఫ్ n ప్లస్ 1 టర్మ్స్ అని రాయాలి. ఇక్కడ మొత్తం టర్మ్స్ n కాదు, 1తో స్టార్ట్ అయింది కాబట్టి n వరకు ఉంది, 1తో స్టార్ట్ అయింది కాబట్టి n ప్లస్ 1 టర్మ్స్. n పవర్ 0, n పవర్ 1, n స్క్వేర్, n క్యూబ్, సో n పవర్ n మొత్తం n ప్లస్ 1 టర్మ్స్.
సో సమ్ ఆఫ్ ది n టర్మ్స్ జీపీ Sn ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. ఇది సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా. అర్థమైందా? దీంట్లో మైనస్ కామన్ తీసుకుని ఇంకో రాయొచ్చు a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. సో ఇది సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా. సో ఇది ఫార్ములా యూజ్ చేద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది? ఎస్ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 లెస్ దాన్ a ఇంటూ a అంటే 1 కదా, 1 ఇంటూ 1 a ఇంటూ 1 మైనస్ r పవర్ n, 1 మైనస్ r అంటే ఎంత 1 బై 2 పవర్ p మైనస్ 1 హోల్ పవర్ n, r పవర్ n. n అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n ప్లస్ 1 టర్మ్స్. a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r. సో 1 మైనస్ 1 బై 2 పవర్ p మైనస్ 1. సో ఈ వాల్యూ మళ్ళీ ది లెస్ దాన్ 1 బై 2 పవర్ p మైనస్ 1, 1 మైనస్ 2 పవర్ p మైనస్ 1 కంటే ఈ వాల్యూ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 1 బై 1 మైనస్ 2 పవర్ p మైనస్ 1 మళ్ళీ దీంతో గుణిస్తున్నాం కదా, అందువల్ల ఈ మొత్తం వాల్యూ ఇక్కడ 1 మైనస్ ఇక్కడ ఇది హైయెస్ట్ వాల్యూ. సో దీంతో గుణిస్తున్నాం కాబట్టి వచ్చిన వాల్యూ దీనికంటే తక్కువ ఉంటుంది అని అర్థం. సో ఎస్ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 లెస్ దాన్ 1 బై 1 మైనస్ 2 పవర్ p మైనస్ 1 వచ్చింది. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా. అంటే ఎస్ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 వాల్యూ లెస్ దాన్ 1 మైనస్ 2 పవర్ p మైనస్ 1 ఫర్ ఆల్ n. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి. నెక్స్ట్ s 2 power n for each n belongs to z plus yes 2 power n plus 1 minus 1 value 2 power n కంటే ఎక్కువ ఉంటుంది. కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు. n బదులు 1 రాయండి. 1 రాస్తే 2 power 1 plus 1 2 square minus 1 2 power n plus 1 minus 1 n బదులు 1 రాస్తే 2 power 1 plus 1 2 square minus 1 greater than 2 power 1 2 square 4 minus 1 3 greater than 2 వచ్చిందా లేదా? సో 2 power n plus 1 minus 1 వాల్యూ greater than 2 power n 2 power n వాల్యూ greater than n. ఇలా రాసుకోవచ్చు కదా. n బదులు చెక్ చేసుకోవచ్చు కదా. దీన్ని రివర్స్ రాద్దాం. రివర్స్ రాస్తే n less than 2 power n less than 2 power n plus 1 minus 1. దీనికి సీక్వెన్స్ రాద్దాం. సీక్వెన్స్ Sn less than సీక్వెన్స్ 2 power n less than సీక్వెన్స్ 2 power n plus 1 minus 1. అంటే Sn less than s 2 power n less than s 2 power n plus 1 minus 1 less than మళ్ళీ s 2 power n plus 1 minus 1 less than ఏమొచ్చింది? less than 1 by 1 minus 2 power p minus 1. అర్థమవుతుందా? అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమైందంటే Sn less than 1 by 1 minus 2 power p minus 1. అంటే Sn ఏమొచ్చింది? లెస్ దెన్ వచ్చింది కాబట్టి సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబౌవ్. therefore సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ అబౌవ్. సీక్వెన్స్ Sn అంటే ఇక్కడ సీక్వెన్స్ Sn అంటే ఏంటి? సిగ్మా 1 by n పవర్ p కదా. అంటే 1 by n పవర్ p వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. అంటే ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో సీక్వెన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్ సిన్స్ 1 by n పవర్ p గ్రేటర్ దెన్ 0. అంటే వాల్యూస్ ఏమవుతున్నాయి? 1 by 2 పవర్ p 1 by 3 పవర్ p. సో వాల్యూస్ అన్నీ సీక్వెన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో సీక్వెన్స్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ బౌండెడ్ అబౌవ్ కాబట్టి సీక్వెన్స్ Sn కన్వర్జెస్. therefore సీక్వెన్స్ Sn కన్వర్జెస్. అర్థమైందా? ఇప్పుడు p గ్రేటర్ దెన్ అందరూ ఏమొచ్చింది? కన్వర్జెస్ వచ్చింది. సీక్వెన్స్ Sn అంటే ఏమనుకున్నాం? సిగ్మా n అనుకున్నాం కదా. therefore Sn ఈజ్ కన్వర్జెస్. therefore since 1 by n power p greater than 0 sequence Sn is increasing sequence. therefore sequence Sn converges. sequence Sn అంటే ఏంటి? సిగ్మా 1 by n power p converges.
పీ గ్రేటర్ దెన్ 1 తీసుకున్నాం కేస్ 1లో. సో పీ గ్రేటర్ దెన్ 1 ఏమొచ్చింది సిగ్మా 1/n పవర్ పీ. కన్వర్ట్ చేసి ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2లో ఏం తీసుకోవాలి 0 లెస్ దెన్ పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 తీసుకుని డైవర్ట్ చేసి ప్రూవ్ చేయాలి. ఇక్కడ దాకా అర్థమైంది కదా, రాసుకోండి. సో ఇప్పుడు కేస్ 2లో ఏం చేయాలంటే కేస్ 2లో కేస్ 2లో 0 లెస్ దెన్ పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాదు. అంటే పీ వాల్యూ 0కి 1కి మధ్యలో రాదు. అప్పుడు దీన్ని బట్టి ఏం రాయొచ్చు n పవర్ అని రాయండి. సో n పవర్ పీ లెస్ దెన్ n. సో n పవర్ పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అని తీసుకోండి. దీని నుంచి 1/n పవర్ పీ గ్రేటర్ దెన్ 1/n. అర్థమవుతుందా? 0 లెస్ దెన్ పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. n పవర్ రాయండి. n పవర్ పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ఎందుకంటే పీ వాల్యూ 0కి 1కి మధ్య ఉంది కాబట్టి ఇలాగ. అలాగే 1/n పవర్ పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/n. అంటే దీన్ని 1 రాసాం అనుకోండి, ఇది ఈక్వాలిటీ కూడా రివర్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం రాయాలంటే ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకుందాం. ఫస్ట్ టర్మ్ ఏంటి 1/1 పవర్ పీ ప్లస్ 1/2 పవర్ పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/1 పవర్ పీ అంటే 1 ప్లస్ 1/2 పవర్ పీ అంటే 1/2 అని రాయాలి. ఎందుకు 1/2? మళ్ళీ 1/2 పవర్ పీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1/2. అర్థమైందా? సో ఇక్కడ కాస్త చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పీకి 0కి 1కి మధ్య వాల్యూ తీసుకుని చెక్ చేస్తే 1/2 కంటే ఈ వాల్యూ కదుతుంది. సో ఎగ్జాంపుల్ తీసుకోండి 2 పవర్ 1 టర్మ్స్. 2 టర్మ్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఇంకో 2 టర్మ్స్ తీసుకోండి. 1/3 పవర్ పీ ప్లస్ 1/4 పవర్ పీ. ఈ వాల్యూ దేనికంటే ఎక్కువ ఉంటుందంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/4. లాస్ట్ టైం 4 కదా, 1/4 ప్లస్ 1/4 కంటే ఎక్కువ ఉంటుంది. చెక్ చేసుకోవచ్చు కదా. 1/4 ప్లస్ 1/4 2/4 అంటే 1/2. ఇది 2 టర్మ్స్. మళ్ళీ 2 టర్మ్స్ తీసుకుందాం. మళ్ళీ ఈసారి 4 టర్మ్స్ తీసుకుందాం. 2 స్క్వేర్ టర్మ్స్ తీసుకుందాం. 2 టర్మ్స్ మళ్ళీ 2 టర్మ్స్ 2 స్క్వేర్ టర్మ్స్ తీసాను. 1/5 పవర్ పీ ప్లస్ 1/6 పవర్ పీ ప్లస్ 1/7 పవర్ పీ ప్లస్ 1/8 పవర్ పీ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే చివరికి 8 గా ఉంది. 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 అంటే ఎంత 1/2. సో ఈ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2. ఇదెంత 2 పవర్ 2 టర్మ్స్. 4 టర్మ్స్ తీసుకుంటాం. అలాగా ఎంతవరకు తీసుకోవాలంటే 2 పవర్ k ప్లస్ 1 టర్మ్స్ తీసుకున్నాం. సో 2 పవర్ k ప్లస్ 1కి చూడండి 2 పవర్ k ప్లస్ 1, 2 పవర్ k ప్లస్ 2. ఇది 2 పవర్ k ప్లస్ 1 ఎంత కేవలం 2 రాస్తే 2 స్క్వేర్ ప్లస్ 1 అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏమొస్తుంది 2 పవర్ k ప్లస్ 1 1/2 పవర్ k ప్లస్ 1 హోల్ పవర్ p ప్లస్ 1/2 పవర్ k ప్లస్ 2 హోల్ పవర్ p అప్ టు సో ఆన్. లాస్ట్ టైం 1/2 పవర్ k ప్లస్ 1 2 పవర్ k ప్లస్ 1 2 పవర్ k ప్లస్ 2 2 పవర్ k ప్లస్ 3 అవుతుంది కదా. 2 పవర్ k ప్లస్ 2. సో లాస్ట్ టర్మ్ ఏమొస్తుందంటే 2 పవర్ k ప్లస్ 2 పవర్ k హోల్ పవర్ p మళ్ళీ లెస్ దాన్ 1/2. అన్నీ 1/2 వస్తాయి. సో k బదులు 1 రాయండి. 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 1 4 పవర్ p 4 పవర్ అలాగా అన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ దాకా అర్థమైంది కదా. నెక్స్ట్ స్టెప్ సింధు దేని వాల్యూ అన్నీ 1/2 యాడ్ చేద్దాం. యాడింగ్ ఆల్ టర్మ్స్ అన్ని పదాలని యాడ్ కలుపుదాం. ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో అన్ని కలుపుదాం, ఎల్హెచ్ఎస్లో అన్ని కలుపుదాం. ఆర్హెచ్ఎస్లో అన్ని కలిపేటప్పుడు ఇవన్నీ కలపక్కర్లేదు, ఇవి కలుపుతాం. 2 ప్లస్ ఇది ఎల్హెచ్ఎస్లో 2 స్క్వేర్ అప్ టు సో ఆన్ 2 పవర్ k అంతవరకు యాడ్ చేద్దాం. అప్పుడు ఇది ఏమొస్తుంది ఈ 2 అలా ఉంచండి. 2 ప్లస్ ఇది గుణ సైడ్ మళ్ళీ జీపీలో సమ్ ఆఫ్ ది టర్మ్స్ a ఇంటూ r పవర్ n మైనస్ 1/r మైనస్ n చెప్పాను ఫార్ములా. సో a అంటే ఇక్కడ r 2 a ఇంటూ అంటే 2 ఇంటూ r పవర్ n మళ్ళీ r అంటే 2a
2 పవర్ k మైనస్ 1 బై 2 మైనస్ 1. 2 మైనస్ 1 1 కదా, సో దట్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 ఇంటూ 2 పవర్ k, 2 పవర్ k ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ 1 2, 2 2 క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 2 పవర్ k ప్లస్ 1. సో ఇదంతా ఏంటి? ఇవంతా సీక్వెన్స్ కదా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఏమొస్తుందంటే ఎస్ 2 పవర్ k ప్లస్ 1 వస్తుంది ఎల్హెచ్ఎస్. అప్పుడు దేర్ఫోర్ ఎస్ 2 పవర్ k ప్లస్ 1 లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ యాడ్ చేద్దాం. 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2, మిగతావన్నీ 1/2 లేదు అవునా కదా, ప్లస్ 1/2 అలా ఎంతవరకు సో ఆన్ k మొత్తం 2 పవర్ k టర్మ్స్ కదా. సో అలా లాస్ట్ కూడా 1/2. అలా మొత్తం ఎన్ని ఉంటాయంటే ఇక్కడ దాకా 1/2 నుంచి 1/2 దాకా k ప్లస్ 1 టర్మ్స్ ఉంటాయి. ఇది ఒక టర్మ్, మొత్తం k ప్లస్ 2 టర్మ్స్. మొత్తం టర్మ్స్ అన్ని k ప్లస్ 2 టర్మ్స్. సో మొత్తం టర్మ్స్ k ప్లస్ 2 ప్లస్ ఇది 1 కాబట్టి ఇది 1 ప్లస్ ఏమన్నా ఇచ్చింది, ఇది 1 ప్లస్ దీని అచ్చంగా k ప్లస్ 1 టర్మ్స్ కాబట్టి k ప్లస్ 1/2 అని రాయొచ్చు. ఇదంతా కలిపి సో 1/2 ప్లస్ 1/2 2/2, అలాగే 3/2 4/2 ఎన్ని టర్మ్స్ ఉంటాయి 2 k ప్లస్ 1 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి k ప్లస్ 1/2 అంటే గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 2. సో దీని ఏమి రాయొచ్చు k ప్లస్ 3/2 ఎస్ 2 పవర్ k ప్లస్ 1 వాల్యూ ఏమొచ్చింది, గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు k ప్లస్ 3/2 వచ్చింది. అర్థమవుతుందా? నెక్స్ట్ స్టెప్లో ఇది రాసుకోండి. ఇది అర్థమైందా అందరికీ? నెక్స్ట్ స్టెప్లో సరే n తీసుకుందాం. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్ n గ్రేటర్ దెన్ 2 పవర్ k ప్లస్ 1 ఈక్వల్ టు m అని తీసుకుందాం. n గ్రేటర్ దెన్ m మనం లిమిట్ డెఫినేషన్ చేసినప్పుడు n గ్రేటర్ దెన్ m అని తీసుకున్నాం కదా. ఈ 2 పవర్ k ప్లస్ 1 అనేది స్మాల్ వాల్యూ, n కంటే చిన్న వాల్యూ. సో n గ్రేటర్ దెన్ 2 పవర్ k ప్లస్ 1 అని తీసుకోవాలి. Sn, సో Sn గ్రేటర్ దెన్ s 2 పవర్ k ప్లస్ 1, మళ్ళీ s 2 పవర్ k ప్లస్ 1 ఏమవుతుంది, గ్రేటర్ దెన్ k ప్లస్ 3. సో దీన్ని బట్టి ఏమైనా ఇచ్చు, దీన్ని బట్టి మనం ఏమైనా ఇచ్చు అంటే Sn గ్రేటర్ దెన్ k ప్లస్ 3/2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m, n గ్రేటర్ దెన్ m. ఇక్కడ k బదులు k వేరు n వేరు కదా. సో n గ్రేటర్ దెన్ 2 పవర్ k ప్లస్ 1 తీసుకోవాలి. సో Sn గ్రేటర్ దెన్ s 2 పవర్ k ప్లస్ 1 మళ్ళీ గ్రేటర్ దెన్ k ప్లస్ 1 అంటే Sn వాల్యూ ఏమవుతుంది, k ప్లస్ 3/2 కంటే పెద్దది. అంటే అర్థం ఏంటి, డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. సో సీక్వెన్స్ Sn డైవర్జెస్ టు ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీకి డైవర్జెస్ అయింది సీక్వెన్స్ Sn. దేర్ఫోర్ సిగ్మా 1/n పవర్ p డైవర్జెస్. సో 0 లెస్ దెన్ p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 తీసుకుంటే వచ్చింది డైవర్జెస్ వచ్చింది. ఇది కేస్ 2. ఇప్పుడు కేస్ 3. సో నెక్స్ట్ లాస్ట్ కేస్ ఇది p లెస్ దెన్ 0. కేస్ 3 ఫర్ p లెస్ దెన్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఈక్వల్ టు కూడా ఉంది కదా. సపోజ్ p ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోండి. p ఈక్వల్ టు 0 అయితే un ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎందుకు 1 అంటే 1/1 పవర్ p ఫస్ట్ టర్మ్, 1/1 పవర్ 0 అంటే 1 అంటే అన్ని 1 వస్తుంది. un 1 తీసుకుంటాం. లిమిట్ un ఎంత, లిమిట్ un ఈక్వల్ టు 1 నాట్ ఈక్వల్ టు 0. లిమిట్ un 0 కాకపోతే బై nth టర్మ్ టెస్ట్ ప్రకారం ఏం చెప్పచ్చు అంటే సిగ్మా 1/n పవర్ p. ఈ 1/n పవర్ p un అని తీసుకోవాలి ఇక్కడ. సో 1/n పవర్ p ఈ బదులు 0 రాస్తే ఏమొస్తుంది, డైవర్జెస్ బై n టర్మ్ టెస్ట్ 1/n పవర్ p un అని తీసుకుంటే p బదులు 1 రాస్తే 1/n పవర్ 0 1 un 1 కాబట్టి లిమిట్ un 1. సో ఇక్కడ un ఏం తీసుకోవాలి, un ఈజ్ ఈక్వల్స్ టు 1/n పవర్ p తీసుకోవాలి. ఇప్పుడు p లెస్ దెన్ 0 తీసుకోండి. సపోజ్ p లెస్ దెన్ 0 తీసుకున్నప్పుడు un ఈక్వల్ 1/n పవర్ p కదా. అలా n పవర్ p ఈజ్ ఈక్వల్స్ p ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ q అనుకోండి. ఫర్ ఆల్ q గ్రేటర్ దెన్ 0.
క్యూ గ్రేటర్ దెన్ 0 వచ్చి పీ వాల్యూ మైనస్ క్యూ అనుకోండి, అంటే పీ వాల్యూ నెగిటివ్ కదా ఇక్కడ, సో నెగిటివ్ వాల్యూ తీసుకుందాం పీకి. అప్పుడు యాజ్ యూఎన్ ట్యాన్స్ టు ఇన్ఫినిటీ యాజ్ ఎన్ ట్యాన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఇక్కడ యూఎన్ వాల్యూ 1/n⁴p కదా, ఈ యూఎన్ ఎన్ వాల్యూ ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు యూఎన్ వాల్యూ కూడా ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇది ఎలా అవుతుందంటే యూఎన్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ, యూఎన్ ఇస్ ఈక్వల్స్ టు 1/n⁴, p బదులు మైనస్ క్యూ తీసుకున్నాం, మైనస్ క్యూ 1/n⁻⁻q అంటే n⁻q. ఇప్పుడు యూఎన్ ఈక్వల్ ఏమొచ్చింది, n⁻q వచ్చింది. ఈ వాల్యూ ఇన్ఫినిటీ వస్తుంది యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ. n బదులు ఇన్ఫినిటీ తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫినిటీ పవర్ q మళ్ళీ ఇన్ఫినిటీ, అంటే యూఎన్ ఇన్ఫినిటీ అయినప్పుడు n కూడా ఏమైంది ఇన్ఫినిటీ, అంటే లిమిట్ యూఎన్ నాట్ ఈక్వల్ టు 0. 0 అవుతుంది ఇంకా ఇన్ఫినిటీ కదా, దేర్ఫోర్ లిమిట్ యూఎన్ నాట్ ఈక్వల్ టు 0 అయితే బై nth టర్మ్ టెస్ట్ ప్రకారం లిమిట్ యూఎన్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏం చెప్పచ్చు, సిగ్మా యూఎన్ డైవర్జెస్ అంటే సిగ్మా యూఎన్ అంటే 1/p డైవర్జెస్. సో కేస్ 1 కేస్ 2 కేస్ 3 ఈజీ. ఇక్కడ మనం nth రూట్ టెస్ట్ అప్లై చేయాలి. ఇచ్చిన దాన్ని యూఎన్ అనుకోవాలి, ఈక్వల్ టు 0 తీసుకోవాలి, ఈక్వల్ టు 0 తీసుకుంటే బై nth టర్మ్ టెస్ట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే డైవర్జెస్. ఈ లెస్ దాన్ తీసుకోవాలి, లెస్ దాన్ అంటే నెగిటివ్ కదా వాల్యూ, అంటే యూఎన్ ఈక్వల్ 1/n⁻⁻q అంటే n⁻q. ఇన్ఫినిటీ యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, n బదులు ఇన్ఫినిటీ వస్తే ఈ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. సో లిమిట్ యూఎన్ 0 అవ్వదు కాబట్టి మళ్ళీ డైవర్జెస్. హెన్స్ ప్రూవ్డ్. ఇది పీ త్రూ టెస్ట్, పీ టెస్ట్ ఆర్ ఆక్సిలరీ సిరీస్ టెస్ట్. పీ త్రూ టెస్ట్ కాదు, ఆక్సిలరీ సిరీస్ టెస్ట్ ఆర్ పీ సిరీస్ టెస్ట్. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? థ్యాంక్ యూ.